అవసరం ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా, ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో, హైదరాబాద్లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అందులో భాగంగా ఈ మధ్యనే రైతుల నోట్లో మట్టి కొడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వరప్రదానం లాంటిది, దానిని నేను ఆపించి వేశాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ శాసనసభలోనే రేవంత్ రెడ్డి చెప్పాడంటే వీళ్ళ బంధం ఎంత బలంగా ఉంది అంటే ఎవరి కోసమైనా రైతు ప్రయోజనాలైనా నేను త్యాగం చేస్తా రేవంత్ రెడ్డి కోసం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ హాట్ లైన్ రాజకీయాలకి ప్రారంభించాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకి హాట్ లైన్ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఆనవాయితీ అలవాటు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీతో నడపగలరు, పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో నడపగలరు. ఒక లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి తన బాధ్యత తాను ఏ విధంగా ఉండాలి, 10 మందికి ఏ విధంగా మార్గదర్శకంగా వ్యవహరించాలి, 10 మంది ఆదర్శంగా ఏ విధంగా తనను తీసుకోవాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్, అక్కడ ఉన్నటువంటి గంజాయితో పాటు మందు తాగుతూ ఈరోజు ఇష్ట ప్రకారం వ్యవహరించి పోలీసుల మీద కాల్పు జరపడం అనేటువంటిది ఇది సాదాసీదా విషయం అనేటువంటిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ప్రజలందరూ గమనించేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, నిద్ర లేస్తే కరప్షన్లో మునిగి తేలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది చట్టాన్ని మేనేజ్ చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, యువతని తప్పుదారి పట్టించేటువంటి విధంగా మీరు వ్యవహరించడం, ఇటువంటి దుర్మార్గ పనుల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు పాలు పంచుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి మేము మరలా చెప్తున్నాం, నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసిన, చట్టాన్ని మేనేజ్ చేసిన, లేదా పుట్ట మహేష్ యాదవ్ లాంటి వాడిని తప్పించిన యువత పెడదారి పట్టేందుకు నువ్వు ఒక నిర్ణయం తీసుకుని వాడిని పెడదారిలో నడిపిస్తున్నామని చెప్పడానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఆ విషయాల్లో, యువతను పెడదారి పట్టించేటువంటి విషయాల్లో నువ్వే స్వయంగా పాలు పంచుకున్నావు. డ్రగ్స్ నువ్వే స్వయంగా ఈరోజు పెంచి పోషిస్తున్నావు, డ్రగ్స్ మాఫియాని నువ్వే పెంచి పోషిస్తున్నావు అనేటువంటి దానికి, ఈరోజు నువ్వు పాలు పంచుకున్నావు అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ విషయంలో కఠినంగా ఎవరైతే మహేష్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారో అందరి మీద కూడా ఈరోజు దాని మీద లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజీనామా చేయించడమే కాకుండా, చట్టపరంగా ఒక సామాన్యుడు దొరికితే ఏ విధంగా అతని మీద కేసులు నమోదు చేస్తారో, ఏ విధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే శిక్షించమని కోరుతారో అదే స్థాయిలో ఈ వ్యవహారాన్ని కూడా నడిపించాలి తప్ప దయచేసి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పాల్పడొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు, ఎవరైతే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకుని ఊరేగుతాడు. వాడు ఏది చేసినా సరే దానికి బాకా వస్తాడు, వాడు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాడు, వాళ్ళు ఏ అవసరం వచ్చినా సరే అది ఈ సమాజానికి చోటు కలిగించేటువంటినా సరే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాడు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.